ఈ తెల్లబట్ట లేక కుసుమ దుర్వాసనతో ఉన్నట్టయితే ముందుగా ఇవ్వాల్సిన మందు సోరినం 1000 పొటెన్షియల్లో వారానికి 1 డోసు చొప్పుని కొన్ని వారాలు వాడవలసి వస్తుంది. తర్వాత కొంతమందికి ఈ స్రావం ఒరుపు కలగజేసేదిగా ఉంటుంది, దుర్వాసన కూడా ఉంటుంది. వాళ్ళకి క్రీషర్ట్ 200 పొటెన్షియల్లో వారానికి 5 రోజులు, రోజుకు 1 డోసు చొప్పున వారానికి 5 రోజులు వాడినట్టయితే ఈ బాధలు తగ్గడం వీలుంటుంది. తర్వాత ఈ ఋతుస్రావానికి మరొక ముఖ్యమైన మందు ఏంటంటే, ఇది కుసుమ దుర్వాసన ఉంటుంది, ఒరుపు కలజేసేదిగా ఉంటుంది. దీనికి నైట్రిక్ యాసిడ్ 200 పొటెన్షియల్లో ఉదయం పూట 1 డోసు వేస్తూ వారానికి 5 రోజులు వేస్తూ ఉండాలి. ఋతుక్రమం ఆలస్యంగా ఉంటుంది, స్రావం గాఢమైన ఎరుపు కలిగి ఉంటుంది. ఋతుస్రావంకి మరొక ఋతుస్రావానికి మధ్య రక్తం అలా నిరంతరం కారుతూనే ఉంటుంది, దుర్వాసనతో ఉంటుంది. ఒరుపు కలగజేసేటువంటి ఈ కుసుమతో ఉంటుంది. వీళ్ళకి సెకేల్ కర్ 200 పొటెన్షియల్లో రోజుకో డోసు చొప్పుని వారానికి 5 రోజులు వాడుతూ ఉండాలి. తర్వాత కుసుమ తీగలా సాగే గుణం ఉంటుంది. దానికి హైడ్రాస్టిస్ 200 పొటెన్షియల్లో వారానికి 3 రాత్రులు, ఖాళీ వైక్రోనికం 200 పొటెన్షియల్లో వారానికి 3 రాత్రులు చొప్పుని ఇలాగా కొన్ని వారాలు వాడినట్టయితే ఈ తీగలాగా సాగే కుసుమ తగ్గడానికి అవకాశం ఉంది.